హలో గాయ్స్, వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మునగాకు పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మునగాకు అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి. మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ మునగాకు పచ్చడి తింటే చాలా క్యూర్ అవుతుందండి. మనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న, గ్యాస్ ప్రాబ్లం ఉన్న, ఏం ప్రాబ్లం ఉన్న మునగాకు మనకు ఏదో విధంగా ఉపయోగపడుతుందండి. మనం వంటలో ఉపయోగించేటప్పుడు కర్రీస్లో ఏదో విధంగా ఈ మునగాకు ఉండేటట్టు మనం చూసుకోవాలి. అందుకోసం ఈ మునగాకు మనం ఇలా ఈరోజు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది ఫ్రెష్ మునగాకు అండి, మా చెట్టు నుంచి తెంపిన మునగాకు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా మునగాకుని తీసుకొని ఆకుల్ని ఇలా రిల్లుకొని వాష్ చేసి ఇలా కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోండి. మనకు తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే మన మునగాకు అనేది బూజు పడుతుంది. అందుకోసం ఇలా తడి లేకుండా ఆరబెట్టుకోండి. అందుకోసం ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు చూస్తున్నారు కదా, అలాగే మినపప్పు ఇలా తీసి పక్కకు పెట్టుకొని కొంచెం క్వాంటిటీ మన ఆకుకు తగ్గట్టు ఎంత అనేది మీరు చూసి వేసుకోండి. అలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్న మినపప్పుని ఇలా దూరగా వేయించుకోండి. కొంచెం క్వాంటిటీ ఒక 3-4 స్పూన్స్ అయితే సరిపోతుందండి మినపప్పు. అలా దూరగా వేయించుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని పల్లీలు కూడా సేమ్ ప్రాసెస్ అండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మనకు మంచిగా వేగుతాయి. లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మనకు పైన వేగుతాయి, లోపల పచ్చి వాసన వస్తుంది చట్నీ అనేది. నెమ్మదిగా ఇలా దూరగా వేయించుకోండి. కొంచెం టైం పట్టినా కానీ నెమ్మదిగా వేయించుకోండి. ఎందుకంటే మనం ఒక్కసారి చట్నీ చేసి మనం స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు స్టోర్ అవుతుంది కాబట్టి నెమ్మదిగా వేయించుకోండి. పల్లీలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని కూడా నెమ్మదిగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, అలా దూరగా వేగితే ఎండుమిర్చి మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండుమిర్చి అనేది చాయిస్ అండి, స్పైసీని బట్టి వేసుకోండి. కొన్ని స్పైసీగా ఉంటాయి, కొన్ని స్పైసీగా ఉండవు. కొంచెం ఆయిల్ వేసి వేయించుకుని మంచిగా వేగితే ఇలా అదే ఆయిల్లో మనం పక్కకు పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, చింతపండుని కూడా వేయించుకుందాం. అలా వేయించుకుంటే మన చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చట్నీ మనకు అన్నంలోకి కానీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. కొంచెం ఈ చట్నీ వేసుకొని వేడివేడి అన్నం పెట్టుకొని తింటే మీ చాయిస్ అండి. నెయ్యి వేసుకొని తిన్నా లేకపోతే మామూలుగా తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నైట్ డిన్నర్లోకి, చపాతీలోకి కానీ, మార్నింగ్ టిఫిన్ దోశలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ మునగాకుతో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందుకోసమే ఏదో విధంగా మనం తినడానికి ప్రయత్నించాలి. ఇలా చట్నీ చేసుకొని తింటే మనకు చాలా బాగుంటుంది, మరియు మనకు హెల్త్ కూడా చాలా మంచిది. అందుకోసం ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, చింతపండుని కూడా ఇలా దోరగా వేయించుకుందాం. అలా నెమ్మదిగా దోరగా వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. దోరగా వేగితేనే మనకు చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. మునగాకుని మనం పప్పులో కూడా ట్రై చేయొచ్చండి, లేకపోతే కారం పొడి కూడా చేసి పక్కకు పెట్టుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత మనం వీటినన్నిటిని చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుందాం. అందులోనే ఇంతలోపు మనం మునగాకును కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. అదే మూకుల్లో మనం ముందుగా రీలి పెట్టుకున్న మునగాకు ఆరిపోయిందండి మంచిగా తడి లేకుండా. అదే మునగాకుని మనం మంచిగా ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు. అలా ఫ్రై చేసుకుంటే మన మునగాకు అనేది మంచిగా ఉంటుంది. చట్నీ చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. లేకపోతే పచ్చి వాసన వస్తుంది. మనం బాగా వేగకపోయినా కానీ మంచిగా చట్నీ మనం తినేటప్పుడు పచ్చి వాసన వస్తుంది. అందుకోసమే మంచి నెమ్మదిగా కొంచెం టైం పట్టినా కానీ నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మన ఆకంతా మాడిపోతుంది, టేస్ట్ బాగుండదండి చట్నీ. అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఇలా గ్యాస్ దగ్గరనే ఉండి నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అది చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇలా నెమ్మదిగా మంచిగా చూస్తున్నారుగా మంచిగా ఫ్రై అయింది. ఇది చల్లారేంత వరకు పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చిని కూడా మంచిగా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాం. అందుకోసం మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది రాక్ సాల్ట్ మీ ఇష్టం అండి. మీరు మీ దగ్గర ఉన్న సాల్ట్ని వేసుకొని ఇలా మంచి పౌడర్ లాగా చేసుకొని కొంచెం వాటర్, ఎల్లిపాయలు కూడా వేసి ఇలా మంచిగా చూస్తున్నారుగా చట్నీలాగా. మరీ చట్నీలాగా అంటే వాటర్ కాకుండా కొంచెం గట్టిగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మునగాకును కూడా వేసి ఇలా చట్నీ మిక్సీ జార్లో వేసి మంచి మిక్స్ చేసుకోండి. కొంచెం గట్టిగానే చేసుకోండి. ఇలా మరీ మెత్తగా కాకుండా మామూలుగా ఇలా మీడియంగా చేసుకోండి.
మన చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం అందులోకి తాలింపు రెడీ చేసుకుందాం. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకోండి. చూస్తున్నారుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఒక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆ జీలకర్ర గూడా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపేసుకోండి. ఆ పసుపు గూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు, కరివేపాకు గూడా ఉంటే వేసుకోండి. మా దగ్గర కరివేపాకు లేదు. అవాయిడ్ చేసాం. అందుకోసం మీ దగ్గర ఉంటే వేసుకోండి. అవన్నీ మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పక్కకు పెట్టుకున్న మునగాకు చట్నీని కూడా తాలింపులో వేసి మంచిగా ఇట్లా కొంచెం వేడి చేసుకుంటే మంచిగుంటదండి. చూస్తున్నారుగా అలా మంచిగా కలుపుకుంటూ ఇది గోరింటాకు అనుకోకండి మునగాకే. మన మునగాకనేది గ్రీన్ కలర్‌లో ఉంటుంది కాబట్టి మనకిలా చట్నీ కూడా గ్రీన్ కలర్‌లో వచ్చిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మన ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.